అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? మరి దేవుడు గతించిన రోజుల్లో మరి దేవుడు ఎంతో కాచి కాపాడాడు కదండి. మరి ఈరోజు మనందరిని ఇలా ఏకీభవించిన దేవాది దేవునికి వందనాలు. మరి ఈరోజు మరి కంటిన్యూ చేద్దామండి. మొన్న చెప్పాను కదండి మరి హెర్మెన్యూటిక్స్ గురించి. అందులోనే రెండు విషయాలు, హిస్టారికల్ కాంటెస్ట్ అంటే చారిత్రాత్మక సందర్భము, అలానే సాహిత్య సందర్భము. మరి మనం ఈ చారిత్రాత్మక సందర్భం గురించి అయిపోయిందండి. ఇప్పుడు సాహిత్య సందర్భం గురించి చెప్పుకుంటున్నాం. ఫస్ట్ ఏదైనా సరే ఈ వీడియో చూసినప్పుడు అంటే ఏంటి, హెర్మెన్యూటిక్స్ అంటే ఏంటి అంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుదండి. నేను ఫస్ట్ నుంచి ఏవైతే లాంగ్ వీడియోస్ పెట్టానో ఆ లాంగ్ వీడియోస్ నుంచి మీరు ఫాలో అవుతే ఈ బైబిల్ క్లాస్ విషయంలో లేకపోతే ఈ బైబిల్ గురించి అధ్యయనంలో మనకి ప్రతి ఒక్క విషయము కూడా తెలుస్తుందండి. ఈ మధ్యలో చూసి హెర్మెన్యూటిక్స్ అంటే ఏంటో తెలియదు, ఇదేంటి సాహిత్య సందర్భం కంటిన్యూ అనేంటి మీకు ఏం అర్థమవుదండి. ఫస్ట్ నుంచి కూడా మీరు ఫాలో అయ్యి చదివి అవన్నీ మీరు గ్రహిస్తే అప్పుడు ఈ టాపిక్ ఇప్పుడు చెప్తున్న కంటిన్యూషన్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి. అయితే చిన్న ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి ప్రభువా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రి ప్రభువా. ఇదిగో నాయన, మరి ఈరోజు మేము మాట్లాడుకోపోయే టాపిక్ ఏదైతే ఉందో మరి ఈ విషయంలో నాయన చక్కటి జ్ఞానంతో మమ్మల్ని నింపండి నాయన. తండ్రి మాకు చక్కటి జ్ఞానం ఇచ్చి ఇంకా అనేక మందికి పంచుకునే వారుగా మమ్మల్ని వాడుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అయితే టాపిక్లోకి వెళ్దామండి. మొట్టమొదటిగా సాహిత్య సందర్భం గురించి చెప్తున్నాను. రెండోది మనకి నిన్న అన్ని చారిత్రాత్మక సందర్భం గురించి అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ సాహిత్య సందర్భం గురించి చెప్దాం అనుకుంటున్నాను. అయితే ఈ సాహిత్య సందర్భము ఒక ప్రశ్న, మనకి ఇందులో ప్రశ్నలో మనం వేసుకుంటే దానికి మనకి ఇంకా బాగా అర్థమవుతుందండి. బైబిల్లోని ఒక వాక్యాన్ని, వచనాన్ని లేదా పారాను ఎలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బైబిల్ ఉందండి, బైబిల్లో చాలా వాక్యాలు ఉంటాయి, చాలా పెద్ద పెద్ద మరి వాక్యాలేంటి, ప్రవచనాలేంటి, వాగ్దానాలేంటి, పారాల కింద ఉండడం, ఇవన్నీ మనకి కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. అయితే ఎలా అర్థం చేసుకోవాలి అది ఇప్పుడు ఈరోజు నేర్చుకుందామండి. బైబిల్లో వచనమైనా సరే, అది వాక్యమైనా సరే, ఏదైనా సరే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలన్నది నేను ఈరోజు చెప్తున్నానండి. ఈ సాహిత్య సందర్భం గురించి అందరూ శ్రద్ధగా విందాం. బైబిల్ వ్యాఖ్యాన శాస్త్రంలో ఒక ప్రాథమిక సూత్రం ఏమిటంటే, ఏ వచనం యొక్క ఉద్దేశించిన అర్థమైన అది ఉన్న సాహిత్య సందర్భానికి అనుగుణంగా ఉండే అర్థం. ఇప్పుడు బైబిల్లో మనం చదువుతామండి, చాలా అర్థాలు ఉంటాయి. అయితే దాని అర్థం అనేది ఈ సాహిత్య సందర్భానికి అనుగుణంగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మనం ఏ వాక్యం చదివినా బైబిల్లో అది సాహిత్య సందర్భానికి ఎలా ఉండాలండి, అనుగుణంగా ఉంటేనే దాని అర్థం మనకి అర్థమవుతుంది. అంటే మీకు ఇంకా వివరంగా చెప్తాను. ఒక వచనాన్ని ఒంటరిగా కాకుండా దానికి ముందున్న వచనాలు లేకపోతే తర్వాత ఉన్న వచనాలు, ఇప్పుడు బైబిల్లో ఒక వాక్యం తీసుకుని అదొక్కటే లేకపోతే ఆ వచనం ఒక్కటే చదివితే మనకు అర్థం కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు జనవరి 31 నైట్ మనం అందరం కూడా వాగ్దానాలు తీసుకుంటాం కదండి. అవి తీసుకున్నప్పుడు అందులో ఒక లైను వాగ్దానం ఉంటుంది. అయితే మనం జస్ట్ ఆ వాగ్దానం తీసి ఇది నాకు ఈ వాగ్దానం వచ్చింది, దేవుడు ఇచ్చాడు అనేసి మీరు అది తీసేసుకుని అది చదువుకుని ఇంకా పక్కన పడేస్తారు. కానీ అది ఏ సందర్భంలో రాయబడింది ఆ వాక్యం, ఆ వాగ్దానానికి ముందు ఏ వచనం ఉంది, ఆ వాగ్దానం తర్వాత ఏ వచనం ఉంది, అసలు ఆ వాగ్దానం ఏ సందర్భంలో దేవుడు మాట్లాడాడు, అది ఏ ఏ ప్రజలకు, ఎవరికి అది ఆ వాగ్దానం ఎవరికి సంబంధించింది అనేది మనం తెలుసుకోవాలండి. అలా తెలుసుకున్నప్పుడే ఆ వచనం ముందు దాని వెనకాల తెలిస్తేనే దాని అసలైన అర్థం మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఒక వచనానికి ఒంటరిగా మనం చదవకుండా, అంటే ఏదో ఒక వచనం తీసేసుకుని ఇష్టం వచ్చినట్టు చదవకుండా దాని ముందు ఏముంది, ఆ వచనం ముందు దాని తరువాత ఏముంది అనే విషయాలు మనం అధ్యయనం చేయడమే సాహిత్య సందర్భం అని అంటారండి. అర్థమైందండి? అంటే దాని ముందుది దాని తర్వాతది కూడా అవసరమైతే ఆ పారా లేకపోతే అవసరమైతే ఆ గ్రంథం మొత్తం మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుందండి. అయితే
ఒక వచనానికి ముందు ఉన్న భాగాన్ని ఏమంటారంటే ఇమీడియట్ కాంటెస్ట్ అని అంటారండి. అదే వచనం తర్వాత వచ్చిన భాగమును ఏమంటారంటే ఫాలోయింగ్ కాంటెస్ట్ అంటారు. అర్థమైందండి? ఇప్పుడు నేను ఏం చెప్పానండి, సాహిత్య సందర్భం అంటే ఏంటి? ఒక ప్రశ్న వేసుకోవాలి. బైబిల్లో ఒక వచనాన్ని, లేకపోతే ఒక వాక్యాన్ని, లేకపోతే ఒక పారాని మనం అర్థం చేసుకోవాలి అంటే మనకి ఖచ్చితంగా ఆ బైబిల్లో వాక్యము, దాని అర్థము మనం తెలుసుకోవాలి అంటే దాని అర్థం అనేది సాహిత్య సందర్భానికి అనుగుణంగా ఉండాలి. అంటే ఒక వచనం ముందు, ఒక వచనం ఒంటరిగా కాకుండా దాని ముందు ఉన్న వచనాన్ని, లేకపోతే తర్వాత ఉన్న వచనాన్ని, లేకపోతే పారాన్ని, లేకపోతే ఆ బైబిల్ యొక్క మొత్తం గ్రంథాన్ని పరిశీలించి తెలుసుకోవడాన్నే సాహిత్య సందర్భం అంటారు. దాన్ని ఇప్పుడు వచనం ముందు అన్నాను కదండి, దాన్ని ఇమీడియట్ కాంటెస్ట్ అంటారు. తర్వాత వచనం తర్వాత అంటే ఫాలోయింగ్ కాంటెస్ట్, దీన్నే సాహిత్య సందర్భం అని అంటారు. ఎగ్జాంపుల్, ఉదాహరణ, దేవుడు లేడు. ఏంటండి ఎగ్జాంపుల్? దేవుడు లేడు. దీన్ని ఒంటరిగా చదివాను, దాని ముందున్న చదవలేదు, దాని తర్వాత ఉన్న చదవలేదు. ఇది కీర్తనలో 14 అధ్యాయం 1వ వచనంలో ఉంటుందండి. అంటే దేవుడు లేడు అనే పదాన్ని చెప్పాను, కానీ దాని ముందు వచనం నేను చదవలేదు, తర్వాత వచనాన్ని కూడా నేను చదవట్లేదు. అంటే దాని సందర్భం తెలియనప్పుడు అది దేన్ని సూచించి మాట్లాడుతుందో, అక్కడ ఏ పరిస్థితుల్లో దాన్ని వాడారో అన్నది మనకు తెలియకపోతే తప్పులు ఖచ్చితంగా వస్తాయండి. ఒక వచనానికి ముందు మరియు తర్వాత వాక్యాలు కానీ, పదాలు కానీ, లేకపోతే అధ్యాయం కానీ అవసరమైతే ఆ గ్రంథం కూడా పరిశీలించడం అనేది ఇక్కడ పరిశీలించి మనం వ్యాఖ్యానించాలి. అందుకే శ్రద్ధగా వినాలండి. బైబిల్ మనం చదువుతున్నప్పుడు ఏదో చదివేస్తున్నాం అన్నది కాదండి. మనం చదివే వాక్యము అది ఏ సందర్భంలో సాహిత్య సందర్భానికి అనుగుణంగా ఉందా. మనం ఏ వచనాన్ని ఒంటరిగా చదివేసి దాన్నే పట్టుకుని మనం సాగదీయాలంటే అనేక తప్పులు వస్తాయండి. కాబట్టి ఒక వాక్యాన్ని ఎప్పుడు మీరు ఒంటరిగా చదవకూడదు. మీకు ఇచ్చిన వాగ్దానాలు కూడా అది చదువుకోవాలి, దాని పై వచనాలు చదువుకోవాలి, దాని తర్వాత వచనం, అవసరమైతే ఆ అధ్యాయమే మీరు చదువుకుంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుందండి. నెక్స్ట్, కొన్ని సాహిత్య సందర్భంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఉన్నాయండి. అవి కొన్ని చెప్తాను. ఫస్ట్ది ఏంటంటే సందర్భమే అర్థాన్ని నిర్ణయిస్తుంది. మనం చారిత్రాత్మక సందర్భంలో కూడా అర్థాన్ని నిర్ణయించేది ఏంటండి? సందర్భమే. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఒక వచనాన్ని ఒంటరిగా వ్యాఖ్యానించకూడదు. మనం ఏ వచనాన్ని బైబిల్లో ఏదో చదివేసి ఏదో ఒక లైను, లేకపోతే ఒక లైన్లో కొంచెం ముక్క తీసుకుని మనం వ్యాఖ్యానించడం అనేది చేయకూడదు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సందర్భమే ఒక వాక్యానికి కానీ ఒక పదానికి కానీ అర్థాన్ని ఇస్తుంది. అలానే ఒక వచనం అనేది ఒంటరిగా మనం వ్యాఖ్యానం అనేది చేయకూడదు. మూడోది, పదానికి ముందు తర్వాత ఉన్న భాగాన్ని తప్పనిసరిగా చదవాలి. ఇప్పుడు ఒక వాగ్దానం వచ్చింది, దాని ముందు ఏముంది వచనం, దాని తర్వాత వచనం ఏంటి అనేది మనం చదవాలి. నెక్స్ట్, నాలుగవది, సాహిత్య సందర్భం తప్పు వ్యాఖ్యానాల నుండి మనల్ని కాపాడుతుంది. మనం ఫాలో అవుతే ఈ సాహిత్య సందర్భం అనేది ఏ తప్పులు కూడా వాక్యంలో కానీ ఆ పదాల్లో కానీ ఏ తప్పులు రాకుండా మనకి ఏం చేస్తుందండి? కాపాడుతుందని ఇది సాహిత్య సందర్భంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలండి. అర్థమైందండి? ఫస్ట్ది ఏంటండి? సందర్భమే అర్థాన్ని నిర్ణయిస్తుంది. రెండవది, సాహిత్య సందర్భంలో ఏ వచనాన్ని ఒంటరిగా చదవకూడదు. మూడవది, వచనాన్ని ముందు తరువాత వచనాలను మనం బాగా చదవాలి. నాలుగవది, సాహిత్య సందర్భం మనం తప్పులను వ్యాఖ్యానించడానికి, మన తప్పులను సరిచేయడానికి అది మనల్ని కాపాడుతుంది. ఇవండి. అర్థమైందండి? నెక్స్ట్, సాహిత్య సందర్భంలోనే వై డూ వీ మస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఎవ్రీ ప్యాసేజ్ కన్సిడెంట్ విత్ ఇట్స్ కాంటెస్ట్. అసలు ప్రతి వచనాన్ని దాని సందర్భాన్ని అనుగుణంగా వ్యాఖ్యానించవలసిన 3 ప్రధాన కారణాలు. అంటే ఇప్పుడు బైబిల్లో ఒక వచనం తీసుకోండి, లేకపోతే ఒక వాక్యం, కానీ దాని సందర్భానికి అనుగుణంగా మనం ఏం చేయాలండి? వ్యాఖ్యానించాల్సిన అవసరం ఏంటి? 3 కారణాలు వ్యాఖ్యానించవలసిన అవసరాలు ఉన్నాయి. అవే 3 కారణాలు ఉన్నాయి. ఖచ్చితంగా మనం
మూడు సందర్భంలో వచనాన్ని సారీ 3 కారణాలుగా మనం ఈ వచనాన్ని లేకపోతే వాక్యాన్ని సందర్భ అనుగుణంగా వ్యాఖ్యించవలసిన అవసరాలు అనేవి ఉన్నాయి. అవి కారణాలు. ఫస్ట్‌ది సందర్భం ఆలోచన ప్రవాహాన్ని స్థాపిస్తుంది. సందర్భం ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటున్నామండి? సందర్భం గురించి. కాబట్టి ఇక్కడ సందర్భం అనేది ఆలోచన వ్యవస్థను లేకపోతే ఆలోచనలను మనల్ని ప్రవాహాన్ని ఏం చేస్తుందండి? స్థాపిస్తుంది. అంటే పరస్పర సంబంధాలు ఉన్న ఆలోచనలో ఏమవుతుందండి? వరుసగా మనకి తెలియజేస్తుంది. అంటే ఆలోచన వ్యవస్థని ఇది స్థాపిస్తుంది కాబట్టి సందర్భం ఖచ్చితంగా ఇది ఒక కారణం అండి. రెండో కారణం సందర్భం పదాల ఖచ్చితమైన అర్థాన్ని అందిస్తుంది. సందర్భం అనేది పదాలు ఏ పదాలు అయితే ఉన్నాయో వాక్యాల్లో ఆ పదాలకి ఒక అర్థాన్ని అందిస్తుందండి. అది ఏంటో కూడా చెప్తాను. సందర్భాన్ని చక్కటి అర్థం అనేది ఈ పదాలకి ఇస్తుందండి. అందులో చాలా పదాలకి ఒకటి కంటే ఎక్కువ అర్థాలు ఉంటాయి కదండి. రెండవది ఒక పదానికి ఖచ్చితమైన అర్థాన్ని సందర్భమే నిర్ణయిస్తుంది. మూడవది అనేక అర్థాలు ఉన్న పదాలకు వ్యాఖ్యాతనకు నచ్చిన అర్థాన్ని ఎంచుకునే స్వేచ్ఛ కలిగి ఉండడు. నెక్స్ట్ నాలుగవది ప్రతి పదాన్ని అది ఉన్న సాహిత్య సందర్భంలో ప్రతి వచనాన్ని లేకపోతే ప్రతి ఒక్క పదాన్ని ఈ సాహిత్య సందర్భంలో వ్యక్తీకరించబడిన ఇతరుల ఆలోచన అనుగుణంగానే అర్థము ప్రకారమే అర్థం చేసుకోవాలి. అర్థమైందండి. కారణాల్లో ఫస్ట్ కారణం ఏంటంటే సందర్భం ఆలోచన వ్యవస్థను లేకపోతే ఆలోచనను స్థాపిస్తుంది. అంటే పరస్పర సంబంధంతో ఇతరుల ఆలోచనలు కూడా వరుసగా తెలియజేస్తుంది. రెండవది సందర్భం పదాల అర్థాన్ని అందిస్తుంది. అంటే చాలా పదాలకి చాలా అర్థాలు ఉంటాయి కదండి. ఒక పదానికి చాలా అర్థాలు ఉంటాయి కదండి. ఆ విధంగానే పదాలకి సందర్భమే అర్థాన్ని ఏం చేస్తుందండి? నిర్ణయిస్తుంది. అనేక పదాలు కలిగిన అర్థాన్ని అనేక పదాల అర్థాన్ని వ్యాఖ్యాతకు నచ్చినట్లుగా దాన్ని యాడ్ చేసుకోలేడు. అంటే ఈ వ్యాఖ్యాత ఎవరైతే ఉన్నారో వారు దాన్ని స్వేచ్ఛ కలిగి ఉండడు. దాన్ని విషయంలో అర్థం చేసుకునే విషయంలో తనకు నచ్చినట్లు. అలానే ప్రతి పదాన్ని అది ఉన్న సాహిత్య సందర్భంలో వ్యక్తీకరించడంలో ఇతరుల ఆలోచనలకు అనుగుణంగా వారికి అర్థమయ్యే ప్రకారంగానే అర్థం చేసుకోవాలి. ఈ విధంగా పదాలకేంటి మనుషుల ఆలోచనలకేంటి ఇవి రెండు రీజన్స్ అండి. నెక్స్ట్ మూడోది కారణాల్లో మూడో కారణం సందర్భం పదాలు వాక్యాలు పారాలు మధ్య సరైన సంబంధాన్ని వివరిస్తుంది. అంటే సందర్భం ఎన్ని విషయాలు అంటే వచనంలో పదాలు వాక్యానికి పారాలకి మూడిటికి సరైన ఏంటండి పారా వాక్యాలు పదాలు ఈ మూడిటికి కూడా ఈ సందర్భం అనేది ఒక చక్కటి నిర్ణయం అంటే వివరిస్తుంది అనమాట. చక్కటి సందర్భంగా అనుగుణంగా సరైన విధముగా సంబంధాన్ని వివరిస్తుంది. అవి ఏంటి ఇప్పుడు చూద్దాం. బైబిల్ ఒక సంపూర్ణ పత్రాలుగా రాయబడి ఒక యూనిట్గా చదవబడి ఎలా భద్రపరచబడ్డది. ఎగ్జాంపుల్ మూవీ. ఇప్పుడు బైబిల్ అనేది ఇప్పుడు బైబిల్ ఉంది కదండి. ఈ బైబిల్లో అనేకమైనవి క్రమముగా భద్రపరచబడ్డాయి, చదివేలాగా భద్రపరచబడ్డాయి, అలానే ఒక యూనిట్గా భద్రపరచబడ్డాయి, ఒక సంపూర్ణ పత్రాలుగా కూడా ఇవి క్రమబద్ధీకరంగా ఉన్నాయండి. ఎగ్జాంపుల్ మూవీ. ఇప్పుడు సినిమాని ఏ విధంగా చివరి నుంచి ఆఖరి వరకు ఏ విధంగా దాని పద్ధతిలో దాన్ని తీస్తారో సేమ్ బైబిల్ కూడా దాని పద్ధతిలో పత్రాలుగా దాన్ని పెట్టి దాన్ని క్రమబద్ధీకరించి అది చదవడానికి ఒక యూనిట్ లాగా దాన్ని ఏం చేశారండి? భద్రపరిచారు. నెక్స్ట్ బైబిల్ ప్రతి వాక్యాన్ని అది ఉన్న పెద్ద భాగానికి అంతర్భాగంగా అర్థం చేసుకోవాలి. బైబిల్లో ప్రతి వాక్యం ఉంటుందండి. ప్రతి వాక్యాన్ని కూడా అది పెద్దగా అది చిన్నదైనా సరే దాన్ని మనం పెద్దగానే అర్థం చేసుకోవాలండి. పెద్ద భాగాన్ని మనం
అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పదాలు. ఇందులో ప్రాసెస్ ఉందండి. ఇందులోనూ పారాలు వాక్యానికి పదాలకి కదండి. సో ఇక్కడ ఒక మనకి పదాలు ఈక్వల్ టు వాక్యాలు, వాక్యాలు ఈక్వల్ టు పారా టు ఈక్వల్ టు అధ్యాయాలు, అధ్యాయాలు టు ఈక్వల్ టు మొత్తం గ్రంథం అనమాట అనే క్రమంలో వాటి సంబంధాన్ని గ్రహించాలి. సంబంధం ఎలా ఉందండి? ఫస్ట్ పదాల నుంచి వాక్యాలు, వాక్యాల నుంచి పారాల నుంచి అధ్యాయాలు, అధ్యాయాల నుంచి మొత్తం గ్రంథం, మొత్తం ఈ 5 కూడా ఒక క్రమంలో క్రమంలో వాటి సంబంధాన్ని మనం గ్రహించవచ్చు అనమాట. అంటే చెప్పాను కదండి, దీని 3వ కారణం ఏంటి? పదాలు, పారాలు, అలానే అధ్యాయాలు, లేకపోతే మొత్తం గ్రంథం దాని వివరణ అనేది పదాలు, వాక్యాలు, పారాల మధ్య ఉన్న సరైన సంబంధాన్ని వివరిస్తుంది. అలా ఫస్ట్ పదాలు, వాక్యాలు, పారాల తర్వాత అధ్యాయాలు, అధ్యాయాల నుంచి మొత్తం గ్రంథం ఈ విధంగా మనకు అమర్చబడింది. ఇందులో మనం ఒకటి గమనించాలి. సామెతల గ్రంథం అనేది ఈ నియమానికి, ఏదైతే మనం ఈ సాహిత్య సందర్భం నియమం చెప్పుకున్నామో ఈ నియమానికి అనుగుణంగా పూర్తిగా వర్తించకపోవచ్చండి. ఎందుకంటే దానిలో అనేక సామెతలు స్వతంత్ర వాక్యాలుగా ఉన్నాయండి. అర్థమైందండి? ఇప్పటి వరకు ఫస్ట్ కారణాలు చెప్తున్నాను. సాహిత్య సందర్భంలో ఎందుకు మనం వ్యాఖ్యానించాలి, ప్రతి వచనాన్ని దాని సందర్భంలో ఎందుకు వ్యాఖ్యానించాల్సిన అవసరం 3 కారణాలు. అవి ఏమిటంటే, ఫస్ట్ సందర్భం ఆలోచన ప్రవాహాన్ని ఏం చేస్తుందండి? స్థాపిస్తుంది. అంటే పరస్పర సంబంధాలు, ఆలోచనలు అది వరుసగా తెలియజేస్తుంది. నెక్స్ట్ రెండవది ఏంటంటే పదాల అర్థాన్ని అందిస్తుంది. అంటే చాలా ప్రతి పదానికి చాలా అర్థాలు ఉంటాయి. పదాల అర్థాన్ని సందర్భమే నిర్ణయిస్తుంది. అంటే అనేక పదాల అర్థాలు వ్యాఖ్యాతకు తనకు నచ్చినట్లుగా దాన్ని ఏం చేయలేడండి, ఎంచుకోలేడు. నెక్స్ట్ అర్థాన్ని ఎంచుకునే స్వేచ్ఛ కలిగి ఉండడు. నెక్స్ట్ ఇదండి, ప్రతి పదానికి దాని ఉన్న సాహిత్య సందర్భంలో వ్యాఖ్యానించడం వల్ల ఇతరుల ఆలోచనలకు అనుగుణంగా అర్థమయ్యే ప్రకారంగానే మనం అర్థం చేసుకోవాలి. ఈ 4 కూడా పదాల అర్థాన్ని అందిస్తుంది అనే సందర్భంలో ఇది రెండవది. నెక్స్ట్ మూడవది ఏంటంటే సందర్భం అనేది పదాలు, పారాలు, వాక్యాలు మధ్య సరైన సంబంధాన్ని వివరిస్తుంది. ఫస్ట్ పాయింట్ వచ్చి, ఇందులో బైబిల్ ఒక సంపూర్ణ పత్రంగా రాయబడి ఒక చదివే యూనిట్గా మనకి భద్రపరచబడింది. రెండవది, ఈ సందర్భంలో అంటే ఈ సాహిత్య సందర్భంలో రెండో పాయింట్ ఏం చెప్పానంటే, ఎగ్జాంపుల్ మూవీ. బైబిల్లో ప్రతి వాక్యాన్ని అది చిన్నగా ఉన్న పెద్దగా దాని అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. మూడోది, ఇది పదాలు ఈక్వల్ టు వాక్యాలు, వాక్యాలు ఈక్వల్ టు పారాలు ఈక్వల్ టు అధ్యాయాలు ఈక్వల్ టు మొత్తం గ్రంథం అనమాట. ఈ విధంగా ఇది క్రమంగా దీన్ని క్రమపరిచారు అనమాట. నెక్స్ట్ లాస్ట్ది, మనం సామెతలు అనేది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది దీనికి పూర్తిగా వర్తించకపోవచ్చు కానీ, ఎందుకంటే చాలా సామెతలు స్వతంత్రంగానే రాయబడ్డాయి కాబట్టి స్వతంత్ర వాక్యాలుగా ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ సాహిత్య సందర్భానికి సంబంధించిన వ్యాఖ్యాన సూత్రాలు. ఇప్పుడు మనం సూత్రాలు నేర్చుకుందామండి. మీ అందరికీ కూడా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సూత్రాలు నేర్చుకుందాం. ఇందులో 3 సూత్రాలు ఉన్నాయండి. 3 సూత్రాలు నేను క్రమంగా చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. వీటినే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ రిలేటింగ్ టు ద లిటరరీ కాంటెక్స్ట్. అంటే ఈ ప్రిన్సిపల్స్ ఇంటర్ప్రిటేషన్ని రిలేటింగ్ చేసుకుంటూ, అంటే దాన్ని కలుపుతూ సాహిత్య సందర్భానికి విధంగా చెప్తున్నా. అంటే సాహిత్య సందర్భానికి సంబంధించిన వ్యాఖ్యాన సూత్రాలు మనం నేర్చుకుందాం 3. ఫస్ట్ది,
ప్రతి వాక్యాన్ని అది ఉన్న సాహిత్య సందర్భంలో దాని సహజ అర్థ ప్రకారమే అర్థం చేసుకోవాలి. వ్యాఖ్యాత ఒక వచనంలో పదాలపై మాత్రమే దృష్టి పెట్టకుండా ఆ వచనం మొత్తం గ్రంథాన్ని చెప్పే సహకారాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎగ్జాంపుల్, భాష్యకార్య సిద్ధాంత అంటే దీన్ని స్పీచ్ యాక్ట్ థియరీ అని పిలుస్తారు. అర్థమైందండి? అంటే సాహిత్య సందర్భానికి అనుగుణంగా వ్యాఖ్యాన సూత్రాలు ఏంటి అంటే, ఫస్ట్ది ప్రతి వాక్యాన్ని దాని సందర్భంలో ప్రతి వచనాన్ని లేకపోతే ప్రతి వాక్యాన్ని అది ఉన్న సాహిత్య సందర్భంలో దాన్ని అర్థం చేసుకోవడం, సహజ అర్థ ప్రకారమే దాన్ని అర్థం చేసుకోవాలి. అందులో ఈ వ్యాఖ్యాత వచనాలకు ఉన్న పదాలపై దృష్టి పెట్టకుండా ఆ గ్రంథం మొత్తంపై ఉన్న సహకారాన్ని, బైబిల్ యొక్క గ్రంథం చేసే సహకారాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. దీన్ని స్పీచ్ యాక్ట్ థియరీ అని పిలుస్తారు. అర్థమైందండి? ఇది వ్యాఖ్యాన సూత్రాలు. ఈ సాహిత్య సందర్భానికి సంబంధించిన సాహిత్య సూత్రాలు ఏమిటి అంటే, ప్రతి వచనాన్ని దాని సందర్భంలో సహజమైన అర్థం వచ్చేలాగా అర్థం చేసుకోవాలి. అంటే వ్యాఖ్యాత ఆ వచనంకున్న పదాలపై దృష్టి పెట్టకుండా మొత్తం ఆ గ్రంథం మీద ఆధారపడి, లేకపోతే ఆ వచనం మొత్తం గ్రంథం చేసే సహకారాన్ని కూడా పరిశీలించాలి. దీన్నే స్పీచ్ యాక్ట్ థియరీ అని, భాష్యకార సిద్ధాంతం అని పిలుస్తారు. అర్థమైందండి? ఇది ఫస్ట్ సూత్రం. నెక్స్ట్ది, సందర్భం లేని వచనం తప్పుదారి పట్టించే ఆధారంగా మారవచ్చు. రెండవది, సందర్భం లేకుండా చదివే వచనం అయినా సరే, ఆ వాక్యమైనా సరే తప్పుగా మారుతుందని ఇక్కడ చెప్తున్నారండి. ఇది ఒక సూత్రము. కాబట్టి ఉదాహరణ యోహాను 13:27లో చూస్తే, తప్పు సందర్భంలో ఉపయోగించిన వచనం దైవిక అధికారాన్ని కలిగి ఉండదు. ఇప్పుడు తప్పుడుగా మనం ఉపయోగించాం అనుకోండి, వాక్యాన్ని కానీ వచనాన్ని కానీ, దానికి దైవికంగా ఉన్న అధికారం అనేది కోల్పోతుందండి. కాబట్టి మనం వ్యాఖ్యానించినప్పుడు కూడా సందర్భం లేని వచనం కింద మనం చదివితే తప్పుదారి పట్టించే అవకాశము ఆధారంగా మారవచ్చు అని చెప్తున్నాం. అధ్యయనం చేస్తున్న భాగం ఎంత చిన్నదిగా ఉంటే అంత ఎక్కువగా తప్పులు జరుగుతాయి. ఎందుకంటే అందులో సమాచారం తక్కువ కాబట్టి. ఎగ్జాంపుల్, ఉదాహరణ రోమేలు పత్రిక 8:28లో మనకు అర్థమవుతుంది. అంటే మన అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా చిన్నగా తీసుకుని, ఒక చిన్న ముక్కను తీసుకుని దాన్ని మనం వ్యాఖ్యానించాలి అనుకుంటే కనుక అందులో ఎక్కువగా తప్పులే వస్తాయి. ఎందుకంటే అందులో సమాచారం ఉండదు, మన ఆలోచనలు ఎక్కువైపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఏ వచనాన్ని మనం చిన్నది తీసుకుని చదవకూడదు. అర్థమైందండి? సాహిత్య సందర్భ వ్యాఖ్యాన సూత్రాలు ఏమిటి అంటే, మొట్టమొదటిది, ప్రతి వచనాన్ని దాని సాహిత్య సందర్భంలో దాని సహజమైన అర్థాన్ని అర్థం చేసుకోవాలి. అంటే వ్యాఖ్యాత వచనానికి ఉన్న పదాలపై దృష్టి పెట్టకుండా గ్రంథముపై, లేకపోతే ఆ వచనం మొత్తం గ్రంథంపై, అంటే ఆ వచనం ఏ గ్రంథంలో ఉంది, ఆ గ్రంథం సహకారాన్ని కూడా పరిశీలించాలి. ఎగ్జాంపుల్, స్పీచ్ యాక్ట్ థియరీ. అలానే రెండో పాయింట్, ప్రతి వచనాన్ని కూడా సందర్భం లేని వచనం మనం ఉపయోగిస్తే అది తప్పుదారి పట్టే ఆధారంగా మారవచ్చు. అంటే ఉదాహరణ యోహాను పత్రిక 13:27 ఈ విధంగా వచనాన్ని మనం ఏం చేయాలండి, సందర్భం లేని వచనం అనేది మనకు తప్పుదారి పట్టించే ఆధారంగా మారవచ్చు. అది యోహాను 13:27. అంటే పైదేమో వచనాన్ని సాహిత్య సందర్భంలో సహజమైన అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలానే ఆ వచనం యొక్క గ్రంథం మొత్తం పరిశీలించడం కూడా స్పీచ్ యాక్ట్ థియరీ అని పిలుస్తారు. అలానే రెండవది, మనకి ఆ వచనం
అయితే సందర్భం లేని వచనం మనం చదివితే అదే తప్పుదారిగా ఆధారంగా మారవచ్చు అని తెలుసుకున్నాం. నెక్స్ట్ మూడవ సూత్రం ఏంటంటే అధ్యయనం చేస్తున్న గ్రంథంలో లేకపోతే అధ్యయనం చేస్తున్న వచనంలో మనం ఏం చేయకూడదండి. అధ్యయనం చేస్తున్న భాగం ఎంత చిన్నదైతే అంత ఎక్కువగా తప్పులు ఉంటాయి. ఎందుకంటే అందులో సమాచారం తక్కువ. ఎగ్జాంపుల్ రోమేలో 8:28 చదివితే మనకు అర్థమవుతుంది. ఈ మూడు వాటి సూత్రాలు దేని సూత్రాలండి? సాహిత్య సందర్భానికి కలిగిన సూత్రాలు. నెక్స్ట్ ఇప్పుడు రచయిత యొక్క సాహిత్య వ్యూహానికి అనుగుణంగా ఒక వచనాన్ని వ్యాఖ్యానించడం. ఇప్పుడు ఈ సాహిత్య సందర్భంలో ఒక వచనం తీసుకుని దానికి అనుగుణంగా రచయిత యొక్క ఉద్దేశము ఒక వచనం ఎలా వ్యాఖ్యానించాలన్నది మనం ఇప్పుడు నేర్చుకుందామండి. అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది, మనం శ్రద్ధగా విందాం. ఫస్ట్ది, ఈ వచనం ప్రధాన అంశం ఏమిటి? ఇప్పుడు ఒక వచనం తీసుకున్నాం, దాని రచయిత యొక్క సాహిత్య సందర్భానికి అనుగుణంగా, అంటే రచయిత యొక్క ఆలోచన ఈ సాహిత్య సందర్భానికి అనుగుణంగా ఈ రెండిటికి కూడా కంపారిజన్గా ఉండేదాన్ని ఎలా మనం వ్యాఖ్యానించాలి? ఒక వచనాన్ని వ్యాఖ్యానించడం ఎలా అంటే ముందు దాని ప్రధాన అంశం ఏంటి, ఆ వచనం ఒక అంశం ఏమిటి. నెక్స్ట్ రెండోది, ఆ వచనం దేని గురించి మాట్లాడుతుంది, అసలు ఆ వచనం దేని గురించి మాట్లాడుతుంది, ఈ వచనం యొక్క ఉన్న సందేశం వెనుక ఉన్న ప్రధాన అంశం ఏమిటి. అంటే రచయిత యొక్క వ్యూహానికి రచయిత యొక్క సాహిత్య సందర్భానికి అనుగుణంగా మనం ఏం చేయాలండి? సాహిత్య సందర్భానికి సాహిత్య వ్యూహానికి అనుగుణంగా ఉండే ఒక వచనాన్ని వ్యాఖ్యానించడం. ఫస్ట్ ఏంటి, అసలు ఆ వచనం యొక్క సందేశం ఏమిటి, ఆ వచనం యొక్క అర్థం ఏమిటి, ఆ వచనం యొక్క వెనక ఉన్న సందేశం, ఆ వచనం యొక్క సందేశం వెనుకున్న రచయిత ఉద్దేశం ఏమిటి, ఈ వచనానికి దానికి ముందు దాని తరువాత భాగాలతో తార్కారికంగా ఎలాగ మనకి అనువదించబడిన మొత్తం గ్రంథం యొక్క సందేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అనగా ఈ వచనం ఆ ప్రభావాన్ని ఎలా కలిగించేలా ఎలా రూపొందించబడింది, తన ఉద్దేశించిన సందేశాన్ని పాఠకుడుకు చేరవేయడానికి రచయిత ఏ విధంగా ఈ వచనాన్ని నిర్మించాడు. అర్థమైందండి? ఒక రచయిత యొక్క సాహిత్య వ్యూహానికి అనుగుణంగా ఒక వచనాన్ని వ్యాఖ్యానించడం అంటే ఏంటంటే ఫస్ట్దేమో ఆ వచనం యొక్క సందేశం ఏమిటి, రెండవది ఆ వచనంకి ఉన్న అర్థం ఏమిటి, మూడవది ఆ వచనం యొక్క సందేహం వెనుక ఉన్న రచయిత ఉద్దేశం ఏమిటి, అలానే ఆ వచనం యొక్క ఈ వచనము దాని ముందు దాని తరువాత ఉన్న భాగాలు ఎలా తార్కారికంగా ఎలా అనువదించబడే మొత్తం గ్రంథము యొక్క సందేశం ఎలా మనం ముందుకు తీసుకువెళ్తుంది, అలానే ఈ వచనం ప్రభావాన్ని కలిగించేలా ఎలా రూపొందించబడింది, అనగా తను ఉద్దేశించిన సందేశాన్ని పాఠకుడికి చేరవేయడానికి రచయిత ఈ విధంగా ఈ వచనాన్ని నిర్మించాడు. ఇవన్నీ కూడా ఈ రచయిత యొక్క సాహిత్య వ్యూహానికి అనుగుణంగా ఒక వచనాన్ని వ్యాఖ్యానించడంలో వస్తాయండి. అంటే రచయిత ఈ ఉద్దేశం ఏంటి, ఆ వచనం ఉద్దేశం ఆ అర్థం ఏంటి, దాని సందేశం ఏంటి, అలానే ఆ వచనం యొక్క ముందు వెనకాల తరువాత తాత్కాలికంగా అనువదించబడిన మొత్తం గ్రంథం యొక్క సందేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తుంది, గ్రంథం యొక్క సందేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తుంది. అది నాలుగోది. అయితే ఐదవది ఏంటండి, ఆ వచనం ఆ ప్రభావాన్ని కలిగించేలా
ఆ వచనం ఆ ప్రభావాన్ని కలిగించేలా ఎలా రూపొందించబడింది అనగా తను ఉద్దేశించిన పాఠకుడికి చేరవేయడానికి అనుగుణంగా రచయిత ఏ విధంగా వచనాన్ని నిర్మించాడు అనేది కూడా ఇక్కడ మనకి ఇది కూడా తెలుస్తాయండి. మళ్ళీ చెప్తున్నాను, రచయిత యొక్క సాహిత్య వ్యూహానికి అనుగుణంగా ఉన్న వచనం వ్యాఖ్యానించడం అనేది మొట్టమొదటిగా వచనం అర్థం ఏమిటి, వచనం అర్థం ఏమిటి, నెక్స్ట్ ఆ వచనం దాని ప్రధాన సందేశం ఏమిటి, దాని అర్థం ఏంటి, ఆ వచనం సందేశం యొక్క ఆ వచనం యొక్క సందేశం వెనుక ఉన్న రచయిత ఉద్దేశం ఏమిటి, ఆ వచనం యొక్క వెనకాల తర్వాత వచనాలు తాత్కాలికంగా అనువాదించబడిన మొత్తం గ్రంథం మనకి ఏం తెలియజేస్తుంది, అలానే ఆ వచనం ప్రభావాన్ని ఎలా రూపొందించబడింది, దాని ప్రభావం ఎలా రూపొందించబడింది అంటే రచయిత ఉద్దేశించిన పాఠకుడికి ఉద్దేశించి రాయబడిన రచయిత ఏ విధంగా దాన్ని నిర్మించాడు, చేరవేయడానికి తన ఉద్దేశ సందేశాన్ని పాఠకుడికి చేరవేయడానికి రచయిత ఏ విధంగా నిర్మించాడు, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయండి. నెక్స్ట్ ఇక్కడ సాహిత్య సందర్భంలో అధ్యయనంలో స్థాయిలు ఉన్నాయండి. ఆ స్థాయిలు ఏంటంటే ఫస్ట్ ఇమీడియట్, నెక్స్ట్ టెస్ట్, తర్వాత కాంటెస్ట్, తర్వాత బుక్, తర్వాత సేమ్ ఆథర్, సేమ్ టెస్టిమెంట్ అండ్ అదర్ టెస్టిమెంట్. ఈ విధంగా ఒక సర్కిల్ ఉంటుందండి. దీన్ని అనుగుణంగా చేసుకున్నప్పుడు మనం ఈ సర్కిల్స్ ఆఫ్ కాంటెస్ట్ని మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఏంటండి, ఒక సర్కిల్ వేస్తాం, మధ్యలో ఇమీడియట్, టెస్ట్, కాంటెస్ట్, మళ్ళీ ఇంకో సర్కిల్ వేసి బుక్ అని రాస్తాం, మళ్ళీ ఇంకో సర్కిల్ వేసి సేమ్ ఆథర్, సేమ్ టెస్టిమెంట్, అదర్ టెస్టిమెంట్ అని మొత్తం అలా అన్ని రింగ్స్ రాస్తామన్నమాట. అర్థమైందండి. దీన్ని ఇప్పుడు అనుగుణం చేసుకుని మనం చదువుకుందాం. అయితే ఫస్ట్ ఇమీడియట్ కాంటెస్ట్ అనుకున్నాం కదండి. ఫస్ట్ ఏంటంటే సర్కిల్లో ఇమీడియట్ కాంటెస్ట్, దీన్నే తక్షణ సందర్భం అని పిలుస్తారు. ఈ తక్షణ సందర్భంలో ఒక నిర్దిష్ట వచనం లేదా పారా యొక్క అర్థాన్ని నిర్ణయించడంలో తక్షణ సందర్భం అత్యంత ముఖ్యమైన నియంత్రణ, అంటే ఇదే ముఖ్యమైనగా నియంత్రణ కలిగే ఈ ఇమీడియట్ కాంటెస్ట్ అంటారండి. తక్షణ సందర్భంగా ప్రధానంగా విషయము, నిర్మాణము, అంటే దీన్నే థీమ్. రెండోది ఏంటంటే స్ట్రక్చర్ పైన ఇది దృష్టి పెడుతుంది. అర్థమైందండి. ఈ సర్కిల్లోదే నేను తక్షణ సందర్భం గురించి చెప్తున్నాను. అంటే ఒక నిర్దిష్ట వచనము లేదా పారా దాని సందర్భంలో లేకపోతే దాని అర్థాన్ని నిర్ణయించడంలో తక్షణ సందర్భము అత్యంత ముఖ్యమైన నియంత్రణ. అంటే దాని అర్థాన్ని నిర్ణయించడంలో ఒక నిర్దిష్టమైన వచనము లేదా పారాని దాని అర్థంలో నిర్ణయించడంలో తక్షణమే సందర్భంలో నియంత్రణ, అంటే ఇదే ముఖ్యమైన నియంత్రణ. అది తక్షణ సందర్భంలో రెండు ఉన్నాయండి. థీమ్ ఒకటి, దీన్నే విషయము అంటారు. మూడోది నిర్మాణం, దీన్నే స్ట్రక్చర్ అంటారు. స్ట్రక్చర్పై దృష్టి పెడుతుంది. ఇప్పుడు ప్రధాన అంశమైన థీమ్ని అలాగే నిర్మాణాన్ని మనం నేర్చుకుందాం. ఓకేనండి. ఇప్పుడు థీమ్ నేర్చుకుందాం. అసలు థీమ్ అంటే ఏంటి? ప్రధాన అంశాన్ని గుర్తించడం. థీమ్ అంటే ఏంటండి? విషయం, అంటే దీన్నే ప్రధాన అంశాలను కనుగొనడం. ప్రధాన అంశాన్ని గుర్తించడం అభ్యాసం ద్వారా వస్తుంది. అసలు ప్రధాన అంశాలు మనం బైబిల్లో ఎలా వస్తుందండి? ప్రాక్టీస్, అంటే అధ్యయనం చేస్తున్న వచనాన్ని లేదా పారాను జాగ్రత్తగా చదివి అందులోని ప్రధాన అంశాలను గుర్తించాలి. ఇప్పుడు ప్రధాన అంశాలను కనుగొనడం ఎలా అంటే, ఒక బైబిల్ని లేకపోతే ఒక పుస్తకాన్ని ముఖ్యంగా మనం అభ్యాసం చేయాలి. ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చదువుతున్న, అభ్యాసం చేస్తున్న, అధ్యయనం చేస్తున్న ఆ వచనము లేదా పారాని మనం ముఖ్యమైన అంశాలను, అంటే
మనం వాటిని పారాను జాగ్రత్తగా చదివి అందులోని ప్రధాన అంశాలను మనం ఏం చేయాలండి, గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఏం చేయాలి, ఆ తర్వాత వచనం యొక్క భావాన్ని మీ స్వంత మాటల్లో ఒక విషయవాక్యంగా లేదా ఒక స్పష్టంగా ఒక పారాలాగా రాయాలి. ఆ సారాంశం ఖచ్చితమైన మరియు సంక్లిష్టమైనదై ఉండాలి. అంటే థీమ్, ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుంటే ప్రధాన అంశాలు కనుగొనడం ఎలా అంటే ఫస్ట్ ఒక వచనాన్ని అభ్యాసం చేయాలి. తర్వాత ప్రధాన అంశాలు గుర్తించాలంటే అభ్యాసం చేయాలి. రెండవది ఏంటండి, అధ్యయనం చేస్తున్న వచనాన్ని లేదా పారాని అందులో ముఖ్యమైన ప్రధాన అంశాలను గుర్తించాలి. ఫస్ట్ గుర్తించిన తర్వాత ఆ వచనం యొక్క ప్రధాన అంశాలను మీ సొంత మాటల్లో విషయముగా లేకపోతే స్పష్టంగా పారాల అంటే సమ్మరీలాగా రాయాలి. రాసిన తర్వాత అది ఎలా ఉండాలంటే సంక్లిష్టమైనదే, ఆ సారాంశం సంక్లిష్టమైనదిగా ఉండాలి. అంటే మనం ఇంత చదువుతాం, అంతలో ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటాం, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్లో మళ్ళీ దాన్ని కొంచెం చిన్న పారాగా రాసుకుంటాం. ఈ విధాలుగా మనం ప్రధాన అంశాలను మనం గుర్తించవచ్చు అనమాట. దీన్నే థీమ్ అంటారు, విషయం. ఓకేనండి. నెక్స్ట్ నిర్మాణం గురించి చెప్పుకుందాం. దీన్ని స్ట్రక్చర్ అని కూడా పిలుస్తారు. ఇవన్నీ దేంట్లో చెప్తున్నానండి, సర్కిల్స్ ఆఫ్ ఇమీడియట్ కాంటెస్ట్లో మనం మొట్టమొదటిగా చెప్తున్నాం. ఇందులో స్ట్రక్చర్ గురించి చెప్తున్నానండి. ఈ స్ట్రక్చర్లోనే మళ్ళీ ఎన్ని స్ట్రక్చర్లు ఉన్నాయి అన్నది కూడా నేను ఇప్పుడు వివరిస్తున్నాను, శ్రద్ధగా విందామండి. ఇప్పుడు స్ట్రక్చర్ గురించి, వ్యాఖ్యానము, సమగ్ర వ్యాఖ్యానం ఒక వచనం ఏం చెబుతుందనే విషయాన్ని మాత్రమే కాకుండా రచయిత ఆ వచనం ఎలా క్రమబద్ధంగా నిర్మించాడు అనే విషయాన్ని కూడా పరిశీలిస్తుంది. అధ్యయనం చేస్తున్న వచనం దానికి ముందు ఉన్న భాగం నుండి ఎలా అభివృద్ధి చెందిందో, అలాగే తర్వాత వచ్చే భాగానికి ఎలా పునాది చేసిందో గుర్తించాలి. అర్థమైందండి. స్ట్రక్చర్, నిర్మాణం అసలు ఏ విధంగా నిర్మాణమైంది, ఈ సమగ్ర వ్యాఖ్యానంలో ఒక వచనం అనేది ఏమి చెబుతుంది, విషయాన్ని మాత్రమే కాకుండా అది ఏం చెప్తుందనే విషయమే కాదు, రచయిత ఆ వచనాన్ని ఎలా క్రమబద్ధీకరంగా లేకపోతే నిర్మించాడు అన్నది తెలుసుకోవాలి అనే విషయాన్ని కూడా పరిశీలిస్తుంది. అంటే ఆ వచనం యొక్క అర్థమే కాదు, ఆ వచనాన్ని ఏ విధంగా ఆ రచయిత అనేవాడు నిర్మించాడో అనే దాన్ని కూడా పరిశీలించాలి. అధ్యయనం చేస్తున్న వచనం దానికి ముందు ఎలా అభివృద్ధి చెందిందో, తర్వాత అది ఎలా భాగం పునాది వేసిందో గుర్తించాలి. దీన్నే నిర్మాణం అంటారు. అర్థమైందండి. చెప్పండి, ఇప్పుడు నిర్మాణం అంటే ఏంటి? ఇమీడియట్ కాంటెస్ట్లో నిర్మాణం అంటే ఏంటంటే అక్కడ ఈ సమగ్ర వ్యాఖ్యానంలో ఆ వచనం యొక్క అర్థం మాత్రమే కాదు, రచయిత ఆ వచనంని ఏ విధంగా క్రమబద్ధీకరించాడో అనే అధ్యయనం కూడా పరిశీలించాలి, అనే విషయాన్ని కూడా మనం పరిశీలించాలి. రెండవది, ఆ వచనం యొక్క ముందు భాగాన్ని ఎలా అభివృద్ధి అయ్యింది, తరువాత అది ఎలా పునాది అయిందో అనేది గుర్తించాలి, పునాది వేసిందో అనేది మనం గుర్తించాలి. అంటే నిర్మాణ సంబంధాల రకాలు ఉన్నాయండి ఇందులో. ఏంటండి రకాలు, నిర్మాణ సంబంధ రకాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. సమస్య ఈక్వల్ టు పరిష్కారం, నెక్స్ట్ ఆజ్ఞ ఈక్వల్ టు కారణం, నెక్స్ట్ గతం, వర్తమానం, భవిష్యత్తు, నెక్స్ట్ ప్రశ్న, సమాధానం, కారణం, ఫలితం. అలానే పోలిక, వ్యత్యాసం. మొత్తం ఈ 6 కూడా వీటి రకాలు, సాహిత్య సంబంధ రకాలు. మళ్ళీ చెప్తున్నానండి. సమస్య, పరిష్కారం, ఆజ్ఞ, ఇంకోటి ఏంటండి కారణం,
గతం, వర్తమానం, భవిష్యత్. ప్రశ్న, సమాధానం. కారణం, జవాబు, ఫలితం. పోలిక, వ్యత్యాసం. ఇవన్నీ కూడా రకాలండి ఈ నిర్మాణంలో. అయితే వీటిని వచనంలోని నిర్మాణ సంబంధాలు అంటే ఒక వచనంలో నిర్మాణ సంబంధాలు ఇవేనండి అంటారు. అవి రచయిత తన సందేశాన్ని క్రమ పద్ధతిలో ఎలా అందించాడో అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. ఇప్పుడు మరి రకాలు దేనికి సహాయపడతాయి అంటే ఆ రచయిత రాసిన ఆ వచనాన్ని ఎలా అర్థం చేసుకోవడానికి మనకి క్రమబద్ధీకరంగా ఆ రచయిత సందేశాన్ని ఎలా అందించాడో అన్నది మనం అర్థం చేసుకోవడానికి ఈ పదాలు అనేవి సహాయపడతాయండి, ఈ సంబంధాలు అనేవి. నెక్స్ట్, ఇప్పుడు ఈ నిర్మాణ సంబంధాల రకాల్లో కాలక్రమేణ నిర్మాణం ఫస్ట్దండి. నెక్స్ట్, అంశాల క్రమం, తార్కిక క్రమం, నాలుగవది ఆకస్మిక మార్పు, ఐదవది మానసిక క్రమం. ఇప్పుడు ఈ క్రమాలు అనేవి మనం నేర్చుకుందామండి. కాలక్రమేణ నిర్మాణం ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తానండి. దీని కంటిన్యూషన్ ఇంకా ఉంటుంది, నేను నెక్స్ట్ కంటిన్యూషన్ చేస్తాను. ఎందుకంటే నాకైతే మాకు చెప్పిన సార్ అయితే ఇక్కడ దాకా చెప్పారండి. ఇక్కడ మానసిక క్రమం వరకు ఇవన్నీ కూడా నిర్మాణంలోనే ఇమీడియట్ కాంటెస్ట్లో చెప్తున్నానండి. ఇమీడియట్ కాంటెస్ట్లోనే నిర్మాణంలో ఇవి అయితే దీని కంటిన్యూషన్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇది సగం చెప్తే మళ్ళీ మీకు అర్థమవుదని నేను చెప్పట్లేదండి. నెక్స్ట్ మనం ఈ నిర్మాణంలో ఈ 4 వీటి గురించి కూడా మనం నేర్చుకుందాము కంటిన్యూషను. అంతవరకు కూడా మరి మీరు కంటిన్యూషన్ నన్ను ఫాలో అవుతేనే కానీ మీకు తెలియదండి వీటి గురించి ఏంటో, అసలు ఇవేంటి, నిర్మాణం ఏంటి, థీమ్ ఏంటి, హెర్మినెటిక్స్ ఏంటి, అధ్యాయాలు ఏంటి, ఇవేమీ కూడా మీకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు ఫాలో అవుతే మీకు అర్థమవుతుందండి. మరి నెక్స్ట్ క్లాస్లో ఈ నిర్మాణం, ఈ స్ట్రక్చర్స్ అనేవి చెప్తానండి. అందరూ కూడా శ్రద్ధ కలిగి వినాలని ఆశపడుచున్నాను. మళ్ళీ రేపు కంటిన్యూషన్ చేస్తాను. అందరికీ కూడా ప్రైజ్ లార్డ్.